హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహి చందు టేల్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. మీరు కానీ ఇన్ అండ్ అరౌండ్ వైజాగ్లో ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేసుకుంటున్నారంటే హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు. ఓకే గాయ్స్, లెట్ షేర్ అవర్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్లీ మేము కొన్ని సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాం, అలాగే ఫోటోగ్రాఫర్ కూడా కొన్ని సాంగ్స్ సజెస్ట్ చేశారు. అందులో షార్ట్ లిస్ట్ చేసుకొని మేము ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ సాంగ్ మేము ఫోటోగ్రాఫర్కి చెప్తే ఫోటోగ్రాఫర్ బేస్డ్ ఆన్ దట్ సాంగ్ లొకేషన్స్ అండ్ డ్రెస్సెస్ కూడా సజెస్ట్ చేశారు. సో టిపికల్లీ వైజాగ్లో ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటే మ్యాక్సిమం ఫోటోగ్రాఫర్స్ అందరూ లైక్ విత్ ఇన్ ద సిటీ ఆర్ అవుట్ స్టేషన్ సజెస్ట్ చేస్తారు. అవుట్ స్టేషన్ ఈజ్ లైక్ అరకు, పాడేరు. బేస్డ్ ఆన్ బడ్జెట్ కన్స్టెంట్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మేమైతే విత్ ఇన్ సిటీయే సెలెక్ట్ చేసుకున్నాం. సో మా లొకేషన్స్ అన్నీ మేము విత్ ఇన్ ద సిటీ సెలెక్ట్ చేసుకున్నాం. మా షూట్ షెడ్యూల్ ఏమో 2 days అనమాట. సో ఫస్ట్ డే మార్నింగ్ 6 o'clockకి మేము బీచ్కి స్టార్ట్ అయ్యాం. సో మా బీచ్ లొకేషన్ వచ్చి జూ బ్యాక్ సైడ్ సజెస్ట్ చేశారు. యూజువల్లీ మీకు ఆర్కే బీచ్, రుషికొండలో పబ్లిక్ ప్లేసెస్లో అలౌ చేయరు షూట్. సో మాది వచ్చి జూ బ్యాక్ సైడ్. సో మా షూట్ షెడ్యూల్ అరౌండ్ 6 o'clock to 9 o'clock అయింది. అండ్ అవుట్ఫిట్స్, బీచ్ అవుట్ఫిట్స్కి వచ్చినప్పటికీ యూజువల్లీ అందరూ వైట్ అండ్ వైట్ సజెస్ట్ చేస్తారు. సో మా ఫోటోగ్రాఫర్ వచ్చి కొద్ది యూనిక్గా ఉంటుంది కదా అని తను బ్లూ ఆర్ ఎల్లో చూస్ చేసుకోమన్నారు. మేము బ్లూ అవుట్ఫిట్స్ చూస్ చేసుకున్నాం. సో నా అవుట్ఫిట్ వచ్చి నేను బ్లూ లినెన్ షర్ట్ అండ్ వైట్ షార్ట్స్ తీసుకున్నాను విత్ వైట్ స్నీకర్స్. సో బ్లూ లినెన్ షర్ట్ అండ్ దెన్ వైట్ షార్ట్స్ నేను సెంట్రల్ షాపింగ్ మాల్లో తీసుకున్నా. అండ్ దెన్ స్నీకర్స్ వచ్చి మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాం. స్నీకర్స్ కాస్టెడ్ అరౌండ్ 1400 నా పేరు వచ్చి. అండ్ మై డ్రెస్ కాస్టెడ్ అరౌండ్ 3000. అండ్ కమింగ్ టు మై అవుట్ఫిట్, నాకు ఫ్రాక్ సజెస్ట్ చేశారు. ఎగ్జాక్ట్ ఫ్రాక్ నాకు ఫ్లిప్కార్ట్లో దొరికింది. ఇట్ కాస్ట్ అరౌండ్ 400. అండ్ స్నీకర్స్ వచ్చి అరౌండ్ 1000 రూపీస్. అది కూడా మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాం. అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము. మా బీచ్ షూట్ 3 hours కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ మేము లంచ్ చేసి కొండకర్లావాకి స్టార్ట్ అయ్యాం. కొండకర్లావా వచ్చి అనకాపల్లి దగ్గరలో ఉంటుంది. మేము కొండకర్లావాకి 3 o'clockకి రీచ్ అయ్యాం. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇఫ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ చేంజ్. మేమైతే ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చాము. మేము 2 boats తీసుకున్నాం. ఇట్ కాస్ట్ అరౌండ్ 2300. అక్కడే కొన్ని ఫొటోస్, వీడియోస్ అండ్ కొన్ని డ్రోన్ షాట్స్ తీశారు. ఆఫ్టర్ దట్ షూట్ కంప్లీట్ చేసుకొని బయటకు. కమింగ్ టు అవర్ అవుట్ఫిట్స్, నాకైతే ఫ్రాక్ ఆర్ శారీ సజెస్ట్ చేశారు. నేనైతే శారీ సెలెక్ట్ చేసుకున్నాను. నార్మల్ శారీస్ కన్నా కొంచెం లెంతీ శారీ తీసుకోండి. నేను సాటన్ క్లాత్లో 7 meters తీసుకున్నాను. రెడ్ కలర్ శారీ తీసుకున్నాను. ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలు. సో నా అవుట్ఫిట్కి వచ్చి బ్లూ సూట్ సజెస్ట్ చేశారు. సో లక్కీగా మా బావగారి దగ్గర సేమ్ సూట్ ఉంది. ఐ యూజ్డ్ ఇట్ ద సేమ్. అండ్ ఆఫ్టర్ ఈ కొండకర్లావ షూట్ తర్వాత మా ఫోటోగ్రాఫర్ అదే లొకేషన్లో కొన్ని క్యాంప్ ఫైర్ షాట్స్ అరేంజ్ చేశారు. దే టుక్ అరౌండ్ 500 అది అరేంజ్ చేయడానికి. అండ్ అవుట్ఫిట్స్ వచ్చేసరికి మేము హుడ్డీస్ ప్లాన్ చేసుకున్నాం క్యాంప్ ఫైర్కి. సో హుడ్డీస్ వచ్చి మేము ఇక్కడ బెంగళూరులో కస్టమైజేషన్ చేయించుకున్నాం మా ఇనిషియల్స్తోని, ఆల్సో చిన్న టెడ్డీ బొమ్మతోని. సో ఆఫ్టర్ క్యాంప్ ఫైర్ షాట్స్ మా ఫస్ట్ డే షెడ్యూల్ అయిపోయింది. సెకండ్ డే వచ్చి
మా డే టు స్కెడ్యూల్ రామానాయుడు స్టూడియోస్తో స్టార్ట్ అయింది. రామానాయుడు స్టూడియోస్లో షూటింగ్కి 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక 3 అవర్స్లో మా షూట్ కంప్లీట్ అయిపోయింది. కమింగ్ టు మై అవుట్ఫిట్, నాకు లెహెంగా సజెస్ట్ చేశారు. నా లెహెంగా నేను నా ఫ్రెండ్ది యూస్ చేసుకున్నాను. సో కమింగ్ టు మై అవుట్ఫిట్, నాది వైట్ జోధ్పూరి సూట్ అనమాట. నేనైతే రెంటల్లో తీసుకున్నాను. మీకు కూడా ఇది రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీరు కానీ షేర్వానీస్, టక్సెడోస్, జోధ్పూరి సూట్స్ ఇలాంటివి ఏవైనా తీసుకోవాలనుకుంటే ప్లీజ్ గో ఫర్ రెంటల్స్. అది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే మీరు డ్యూరింగ్ యూర్ డే టు డే లైఫ్లో యూస్ చేయరు కదా అంతగా. అదే వేరే అదర్ అవుట్ఫిట్స్ అయితే ఐ రికమెండ్ యూ టు బై దెమ్. సో నేను వైజాగ్లో రెంటల్ తీసుకోవాలనుకున్నప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు 2 స్టోర్స్ దొరికాయి. ఒకటి అక్కైపాలెంలో, ఇంకొకటి గాజువాక్లో. కంపారిటివ్లీ గాజువాక్లో కొద్దిగా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ దెన్ నా వైట్ జోధ్పూరి సూట్ వచ్చి అక్కైపాలెంలో అవైలబిలిటీ ఉండడం వల్ల ఐ వెంట్ విత్ దట్. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 1500 ఫర్ 1 డే. అదే మీరు ఎక్కువ అవుట్ఫిట్స్ తీసుకుంటే దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ బార్గెనింగ్. సో దీంతో మా రామానాయుడు స్టూడియో షూట్ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత లంచ్ చేసుకుని మేము బొటానికల్ గార్డెన్కి వెళ్ళాల్సి ప్లాన్ ఉండేది. బట్ దెన్ అక్కడ ఏదో ఇష్యూ అవడంతో వాళ్ళు షూట్స్ క్యాన్సిల్ చేశారని చెప్పారు. మా ఫోటోగ్రాఫర్ అప్పటికి ఆల్టర్నేటివ్గా కెఫే సజెస్ట్ చేశారనమాట కాంప్లెక్స్ దగ్గర. సో మీరు వైజాగ్ విత్ ఇన్ ద సిటీ ప్లాన్ చేసుకుంటే ఇదొక బెనిఫిట్. ఒకవేళ బికాజ్ ఆఫ్ ఎనీ రీజన్ ఏదైనా క్యాన్సిల్ అయినా సరే మీకు ఆల్టర్నేటివ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అదే మీరు అవుట్ స్టేషన్కి వెళ్తే యూ మైట్ లూజ్ టైమ్. సో మేము కెఫేకి అరౌండ్ 5 o'clock రీచ్ అయ్యాము. సో 5 to 6 1 hour షూట్ మేము టైం తీసుకున్నాం వాళ్ళ దగ్గర. దే చార్జ్డ్ యాజ్ అరౌండ్ 1500 to 2000. సో కెఫే వచ్చి మా అవుట్ఫిట్స్ వైట్ అండ్ వైట్ అనమాట. నేను అది సెంటర్లోనే తీసుకున్నాను, వైట్ షర్ట్ అండ్ వైట్ జీన్స్. అడుగుల వెంట నే గురుతై ఉంటా, నీ పాదమే దాటు ప్రతి చోటున, నీ పెదవులు తాకే నా పేరును వింటా, ఓ స్పర్శకే పొంగిపోతానట. కాలం కలిపింది జోడి బాగుందని, ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని. నా అవుట్ఫిట్కి వచ్చేసరికి వైట్ ఫ్రాక్. నేను అది జూడియోలో తీసుకున్నాను. ఇట్ కాస్ట్ అరౌండ్ 800. అక్కడితో మా షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా లొకేషన్స్ వచ్చేటప్పటికి ఇవి. ఇంకా వైజాగ్లో అదర్ లొకేషన్స్ కూడా ఉన్నాయి, లైక్ యారాడ బీచ్. ఏమైనా టెంపుల్ లొకేషన్స్ కావాలి అనుకుంటే నియర్ యారాడ బీచ్ దగ్గర జంగిల్ రిసార్ట్ అని చెప్పి ఉంటుంది. దాని లోపల ఒక టెంపుల్ ఉంటుంది. మ్యాక్సిమం టెంపుల్ లొకేషన్స్ అంటే అదొకటి, ఆనందపురం దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా టెంపుల్ లొకేషన్ షూట్స్ అయితే అవుతాయి. అలా కాకుండా స్నో వరల్డ్, ఇంకా హార్బర్, గో కార్టింగ్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు వైజాగ్ సిటీలో. బట్ అవి ఏంటంటే కొంచెం కాస్ట్లీ. స్నో వరల్డ్ అయితే ఇట్ కాస్ట్ అరౌండ్ 7,000 to 8,000 కాస్ట్ అయితే అవుతుందని చెప్పారు ఫోటోగ్రాఫర్స్ మాకు. సో మేమైతే టైం లేక మా థీమ్ ఏం ప్లాన్ చేసుకోలేదు. మా ఫోటోగ్రాఫర్ ఇచ్చిన సజెషన్స్తో మేము షూట్ కంప్లీట్ చేసుకున్నాం. బట్ వీ రికమెండ్ యూ, మీకు కానీ టైం ఉంటే మీరు ఒక థీమ్ మీరే ప్రిపేర్ అవ్వండి, ఒక స్టోరీ టెల్లింగ్ లాగా. సో మీ ప్రీ వెడ్డింగ్ షూట్ కొద్దిగా యూనిక్గా ఉంటుంది. ఆల్సో కొన్ని పోజెస్ కూడా మీరు రీసెర్చ్ చేసుకోండి పినింట్రెస్ట్లో, ఇన్స్టాగ్రామ్లో. సో దట్ విల్ బీ హెల్ప్ఫుల్. మీకు నచ్చినట్లుగా మీ షూట్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, వైజాగ్లో మనకి స్టూడియోస్ ఆప్షన్ ఉంటుంది. స్టూడియోస్కి మనకి అరౌండ్ 12,000 ఛార్జ్ చేస్తారు. మ్యాక్సిమం అన్ని లొకేషన్స్ అందులోనే ఉంటాయి, లైక్ టెంపుల్ థీమ్, ప్యాలెస్ థీమ్ ఎక్సెట్రా. లైక్ అన్ని మ్యాక్సిమం లొకేషన్స్ అక్కడ కవర్ అయిపోతాయి. 1 డేలో మీ షూట్ కంప్లీట్ అయిపోతుంది. ఆల్సో మీకు స్టూడియోస్లోనే డ్రెస్కి రెంటల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీ డ్రెస్ కూడా స్టూడియోస్లోనే రెంటల్ తీసుకోవచ్చు. సో బయటకు వెళ్ళేది ఏమి ఉండదు, కంప్లీట్గా స్టూడియోలో మీకు అయిపోతుంది షూట్. మేమైతే స్టూడియోస్ ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే కొంచెం న్యాచురల్గా ఉండాలని అనుకున్నాం. సో మేమైతే స్టూడియోస్ ప్రిఫర్ చేయలేదు. స్టూడియోస్ కాకుండా ఇంకా కొంచెం అవుట్ స్టేషన్కి వెళ్దాం అనుకుంటే మ్యాక్సిమం అరకు ప్రిఫర్ చేస్తారు. అరకు, పాడేరు. అరకు లొకేషన్స్ వచ్చి వాటర్ ఫాల్స్, అనంతగిరి వాటర్ ఫాల్స్, అండ్ దెన్ రైల్వే ట్రాక్, ఇలా కొన్ని లొకేషన్స్ ఉంటాయి. బట్ ఏంటి అంటే కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది మీకు అంతా. ఫోటోగ్రాఫర్స్కి అకామిడేషన్, వాళ్ళ ఫుడ్ అదంతా మీరే బేర్ చేయాలి. లైక్ ఒక అరౌండ్ 20 to 30K అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్.
మా ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. మా కంప్లీట్ లొకేషన్ డీటెయిల్స్, డ్రెస్సెస్ అవన్నీ అందులో మీరు చూస్తారు. అండ్ ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ కూడా నేను ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోలో యాడ్ చేశాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్, ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe our channel Mahi Chandu Tales.